హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండ్అప్లో భాగంగా ఈ లాస్ట్ వీక్ నుంచి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి వచ్చాయో అవి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, సో ఫస్ట్ మనం వీడియో కాంపోనెంట్స్ చూద్దాం. నాసా పార్కర్ సోలార్ ప్రోబ్. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్, స్పేస్కి సంబంధించి రీసెంట్ కరెంట్ అఫైర్. ఇది ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. దెన్ ఫిషింగ్ క్యాట్, ఇది ఎన్వైర్న్మెంట్ బయోడైవర్సిటీలో ఒక ఇంపార్టెంట్ స్పీసీస్ రిలేటెడ్ న్యూస్ అనమాట. సో దెన్ ప్రైవేట్ మెంబర్స్ బిల్. సో పాలిటీలో పార్లమెంట్ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. దెన్ డిఫెన్స్కి సంబంధించి కొన్ని న్యూస్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. సో అవి ఏంటనే డిస్కస్ చేద్దాం. దాంతోపాటు నోరో వైరస్ అనేది కూడా న్యూస్లో ఉంది. హెల్త్ అండ్ డిసీజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్ఎన్టీలో ఇంపార్టెంట్. దెన్ ఇన్సినరేషన్, సో వేస్ట్ మేనేజ్మెంట్ అనమాట, ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ టాపిక్. అలానే ఇండియాలోనే ఫస్ట్ గ్లాస్ సీ బ్రిడ్జ్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అది ఎక్కడ అనేది తెలుసుకుందాం. రైట్, అండ్ ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్ అనేది దేంట్లో వచ్చింది, ఏ ఇయర్ని రిఫార్మ్ ఇయర్గా అనౌన్స్ చేశారు, ఎవరు చేశారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. రైట్, సో ఫస్ట్ టాపిక్. బట్ మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, నాసా యొక్క పార్కర్ సోలార్ ప్రోబ్. సో ఇది 2018లో లాంచ్ చేశారు. 2018లో లాంచ్ చేస్తే ఇప్పుడు ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాము అంటే, ఈ నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ ఏదైతే ఉందో సోలార్ స్టడీస్ ఆర్ సోలార్ అబ్జర్వేషన్స్కి సంబంధించి నాసా కండక్ట్ చేసిన ఒక మిషన్గా చెప్పొచ్చు. మరి దీని గురించి మనం ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే, రీసెంట్ టైమ్స్లో సన్కి చాలా దగ్గరగా వెళ్ళిన ఉపగ్రహంగా ఇది రికార్డ్ సృష్టించింది అనమాట. సో మనకు తెలిసిందే సన్ చాలా హాట్ బాడీ ఆర్ స్టార్ కాబట్టి సో మనకి అంత ఈజీ కాదు. సో అక్కడ అంటే మనం చాలా క్లోజ్కి వెళ్ళలేదు. ఆల్మోస్ట్గా మనకి ఇప్పుడున్న డిస్టెన్స్తో పోలిస్తే ఇంకొంచెం ముందుకు వెళ్ళి సన్ దగ్గరికి ఇలా వచ్చిందనమాట. ఎందుకంటే మనకి ఎప్పుడైనా కూడా ఒక క్యాండిల్ ఉందనుకోండి, క్యాండిల్లో మనకు ఆ ఫ్లేమ్ ఉన్నా కూడా మనం ఇలా ఫాస్ట్గా చేయి పెట్టి తీస్తే మనకి ఏం ప్రాబ్లం అనిపించదు, ఆ హీట్ తెలియదు అనమాట. సో ఇప్పుడు కూడా అంతే, ఎందుకంటే అంత స్పీడ్గా వెళ్ళి వస్తే కానీ అప్పుడే దానికి ఆ సన్ యొక్క హీట్ కానీ ఆ రేడియేషన్ అనేది కానీ ఆ స్పేస్ క్రాఫ్ట్ మీద ఇంపాక్ట్ చూపించకుండా ఉంటుంది. అందుకని వెరీ హై స్పీడ్లో ఇలా దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చిందనమాట. సో దీనివల్ల మెయిన్ రీజన్ ఏంటి, మనం ఎందుకు దీని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది అని అంటే, సన్కి సంబంధించి చాలా ఫినామినన్స్ అనేవి ఎర్త్ని ఇంపాక్ట్ చేసే కెపాసిటీని కలిగి ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనం లాస్ట్ ఇయర్ 2023 సెప్టెంబర్లో మనం నాసా కాకుండా ఇస్రో కూడా ఆదిత్య-11 మిషన్ని కండక్ట్ చేసింది. దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటి, సోలార్ విన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సోలార్ మనకి ప్రామినెన్స్ అనేది ఎలా వస్తుంది, కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి సన్ నుంచి. ఎందుకంటే సన్ నుంచి వచ్చే ఇవన్నీ కూడా ఎర్త్ని కానీ ఎర్త్ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్స్ని కానీ పవర్ గ్రిడ్స్ని కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని కానీ వీటన్నిటిని ఆల్టర్ చేసే కెపాసిటీని కలిగి ఉన్నాయి. సో వాటన్నిటిని మనం ముందుగానే తెలుసుకుంటే కనుక ఎలాంటి చేంజెస్ వస్తాయి, అలాంటి చేంజెస్ని మనం ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం ఆలోచించవచ్చు అనమాట. సో దానికోసం అని చెప్పి డిఫరెంట్ కంట్రీస్ సోలార్ మిషన్స్ని కండక్ట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ టైమ్స్లో మనం ఇస్రో PSLV C59 ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ప్రోబా 3 మిషన్ కూడా పంపించాం కదా. సో దాంట్లో ఏం చేశారు, 2 శాటిలైట్స్ని పంపించి ఒక శాటిలైట్ని అక్కడ మనకు ఆర్టిఫిషియల్గా ఎక్లిప్స్ క్రియేట్ చేసాం అనమాట. అంటే సన్ని బ్లాక్ చేసాం ఒక శాటిలైట్తో. సో దానివల్ల ఏమవుతుంది, మనకి ఓన్లీ అవుటర్ సో మనకి అట్మాస్ఫియర్ ఏదైతే సన్కి సంబంధించి కరోనా అంటామో అది మాత్రమే కనిపిస్తుంది అనమాట, క్యాప్చర్ చేస్తే. సో ఆ టైంలో అంటే ఒకవేళ ఎక్లిప్స్ అనేది అంటే గ్రహణం ఫామ్ అయినప్పుడు మనకి మొత్తం షాడో అయిపోయి ఓన్లీ అవుటర్ థింగ్ కనిపిస్తుంటుంది కదా బ్రైట్గా, దాన్నే కరోనా అంటాం. సో అది మాత్రమే మనం స్టడీ చేయాలనుకున్నప్పుడు ఇలా చేయొచ్చు అని చెప్పి ప్రోబా 3 మిషన్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ డెమాన్స్ట్రేట్ చేస్తుంది. సో ఇలా డిఫరెంట్ మిషన్స్ అనేవి జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా నాసా కూడా సన్కి సంబంధించిన సోలార్ విన్స్ కానీ సన్కి సంబంధించిన మాస్ ఎజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కరోనా గురించి కానీ చదవడానికి అని చెప్పి నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ని 2018లో లాంచ్ చేసింది. అది రీసెంట్ టైమ్స్లో సన్కి చాలా క్లోజ్గా వెళ్ళడం జరిగింది. అది రీసెంట్ కాంటెక్స్ట్ అనమాట. సో ఒకసారి దీని గురించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఇదేంటి, మనకి ఆల్మోస్ట్గా 6.1 మిలియన్ కిలోమీటర్స్ సోలార్ సర్ఫేస్ దగ్గరలోకి వెళ్ళిందనమాట. అంటే ఇంకా చూడండి మీరు, 6.1 మిలియన్ కిలోమీటర్స్ దగ్గరలోకి వెళ్తేనే మనం చాలా దగ్గరికి వెళ్ళింది అనుకుంటున్నాం. అంటే అంత డిస్టెన్స్ నుంచి కూడా ఆ హీట్ అనేది తెలుస్తుంటుంది. మరి దీన్ని ఎప్పుడు లాంచ్ చేసాము, 2018లో లాంచ్ చేసాం. దేంట్లో భాగంగా లాంచ్ చేసాం, లివింగ్ విత్ స్టార్, నాసా యొక్క లివింగ్ విత్ ఎ స్టార్ ప్రోగ్రామ్లో భాగంగా దీన్ని లాంచ్ చేశారు. సో సన్ మీద ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, వాటి ఇంపాక్ట్ ఎర్త్ మీద ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి. మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, సన్స్ కరోనా. సో మనకి తెలుసుకోవాల్సింది ఏంటి, సన్ యొక్క కోర్ అనేది ఉంటుంది. కోర్ తర్వాత మనకి సర్ఫేస్ని, సన్ మీద ఉన్న సర్ఫేస్ని ఫోటోస్ఫియర్ అంటాం. సన్ యొక్క అట్మాస్ఫియర్లోని లేయర్ని క్రోమోస్ఫియర్ అంటాం. సన్ యొక్క అవుటర్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో దాన్ని కరోనా అంటాం. రైట్, సో కరోనా అనేది మనకి ఇలా గ్రహణం టైంలో ఇదంతా బ్లాకిష్ అయిపోయి ఇక్కడ ఒక లేయర్ లాగా కనిపిస్తుంది కదా, బ్రైట్ రింగ్ లాగా, దాన్ని కరోనా అంటాం. రైట్, సో ఇది. దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి అండ్ ఆరిజిన్ ఆఫ్ ద సోలార్ విన్స్. సో మనకి సోలార్ విన్స్ అంటే ఏంటి, ఎప్పుడైతే అయానిక్ స్టేట్ నుంచి మనకి ఎమిషన్స్ అనేవి వస్తూ ఉంటాయో అవన్నీ కూడా మన పవర్ గ్రిడ్స్ని కమ్యూనికేషన్ శాటిలైట్స్ని ఇంపాక్ట్ చేసే
ఛాన్స్ ఉందన్నమాట వాటి గురించి తెలుసుకోవడానికి. అండ్ మనకి ఇలాంటి ఫినామినల్స్ జరిగేటప్పుడు స్పేస్ వెదర్ ఎలా చేంజ్ అవుతుంది, దాని ఇంపాక్ట్ అనేది ఎర్త్ మీద ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ మిషన్ అనేది హెల్ప్ చేస్తుంది. మరి ఫీచర్స్ ఏంటి, ఆల్మోస్ట్గా దీనికి కార్బన్ కాంపోజిట్ హీట్ షీల్డ్ అనేది వేశారు. సో మనం 6.1 మిలియన్ కిలోమీటర్స్ దగ్గరలోకి వెళ్ళినా కూడా ఆ హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, మాసివ్ హీట్ అనమాట సన్ నుంచి, న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల, రైట్. సో దానికోసం అని చెప్పి ఒక హీట్ షీల్డ్ని కూడా ఏర్పాటు చేస్తారు లోపల ఉన్న కాంపోనెంట్స్ డ్యామేజ్ అవ్వకుండా. దాంతోపాటు ఎంత స్పీడ్లో ట్రావెల్ చేస్తుంది ఇది ఆల్మోస్ట్గా చూడండి, అవర్కి 6,92,000 కిలోమీటర్ స్పీడ్తో. అంటే అది అక్కడికి వెళ్ళినప్పుడు టెంపరేచర్స్ ఎంత ఉన్నాయి అక్కడ 1,377 డిగ్రీ టెంపరేచర్ని తట్టుకుని ఇలా వెళ్ళి పాస్ ఆన్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అనమాట. అంత టెంపరేచర్ అండ్ అంత స్పీడ్తో వెళ్ళింది కాబట్టి ఇది రికార్డ్ సృష్టించింది. అంత స్పీడ్తో అండ్ అంత టెంపరేచర్ని విత్ స్టాండ్ అయ్యి సన్కి దగ్గరగా వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్గా చెప్పొచ్చు, రైట్. దెన్ సో ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటి, సన్స్ యొక్క హై టెంపరేచర్, కరోనా అనేది. సో కరోనా అనేది అవుటర్ అట్మాస్ఫియర్ అనుకున్నాం, బట్ అక్కడ ఎందుకు అంత టెంపరేచర్ ఉంటుంది, దాంతోపాటు అసలు సోలార్ విండ్స్ యొక్క మిస్టరీ ఏంటి, ఏం వల్ల మనకి సోలార్ విండ్స్ అనేవి వస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి. అలానే వాటి యొక్క ఇంపాక్ట్ అనేది మనకి పవర్ గ్రిడ్స్ మీద కానీ, శాటిలైట్స్ కానీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్ మీద కానీ ఎలా ఉంటుంది, అలానే స్పేస్ వెదర్ అని ఫోర్కాస్ట్ చేయడం. సో ఇలాంటి ఫినామినా అయినప్పుడు వెదర్ ఎలా మారుతుంటుంది స్పేస్లో, ఇవన్నీ తెలుసుకోవడానికి మిషన్ అనేది హెల్ప్ చేస్తుంది, రైట్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి మనకి, ఫిషింగ్ క్యాట్. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఎస్పెషల్లీ ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ గవర్నమెంట్ కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీలో మనకి ఫిషింగ్ క్యాట్ పాపులేషన్కి సంబంధించిన ఫస్ట్ కాలరింగ్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇండియాలోనే ఫస్ట్ టైం. కాలరింగ్ అంటే ఏంటి, సో దానికి ఒక మన కాలరింగ్ అంటే ఏంటంటే దానికి ఒక ఐడెంటిటీ లాగా ఇచ్చి దాన్ని మానిటర్ చేస్తుంటాం అనమాట. సో ఫిషింగ్ క్యాట్ పాపులేషన్కి బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉంది, హ్యాబిటాట్ ఎక్కడ ఉంటుంది, అది దేన్ని తింటోంది, అది నైట్ టైం ఎలా బిహేవ్ చేస్తుంది, ఇవన్నీ అబ్జర్వ్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ టైం ఇండియాలో ఫిషింగ్ క్యాట్కి సంబంధించి ఏపీలో కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీలో కండక్ట్ చేశారు. సో మరి ఇది ఎందుకు అనేది ఇంపార్టెంట్ తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటి, అసలు పాపులేషన్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేది తెలుసుకుందాం. అలా చూస్తే కనుక ఇంక్రీజ్ అనేది అయింది కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ. మరి ఇది ఎక్కడ ఉందో తెలుసుకుందాం. సో జనరల్గా ఈ ఫిషింగ్ క్యాట్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి అని అంటే మాంగ్రోవ్ ఎకోసిస్టమ్. మాంగ్రోవ్స్ అంటే ఏంటి, మన అడవులు, అక్కడ ఎక్కువగా ఈ ఫిషింగ్ క్యాట్ పాపులేషన్ కనిపిస్తుంది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కొరింగాలో కాకుండా మాంగ్రోవ్స్ మనకి ఎక్కడ లార్జెస్ట్ ఏరియా ఉంది, సుందర్బన్స్ కదా, అక్కడ కూడా ఫిషింగ్ క్యాట్ పాపులేషన్ కనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఇది వెస్ట్ బెంగాల్ యొక్క స్టేట్ యానిమల్ కూడా ఫిషింగ్ క్యాట్, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, మనం మెయిన్గా ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏం చేస్తున్నాం, బిహేవియర్ ఏంటి, దాని ఎకాలజీ ఏంటి, ఎక్కడ ఉంటుంది, దాని ఇంపార్టెన్స్ అనేది వెట్లాండ్ కానీ మ్యాంగ్రోవ్ కన్జర్వేషన్ ఎలా ఉంది అన్నీ తెలుసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ అనమాట. సో మరి ఫిషింగ్ క్యాట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక అది ఎక్కడ ఉంటుంది, ఎక్కువగా వెట్లాండ్స్ కానీ స్వామ్స్ అంటే మనకి మ్యాంగ్రోవ్స్ లిటోరల్ వెజిటేషన్స్ కానీ, లేకపోతే మార్షీ ఏరియాస్, ఆక్స్బో లేక్స్ అండ్ రీడ్ బీడ్స్ కానీ, లేకపోతే టైడల్ క్రీక్స్ అంటే ఎక్కడైతే వాటర్ మనకి ఎక్వాటిక్ ఎకోసిస్టమ్ అండ్ ల్యాండ్ బేస్డ్ ఎకోసిస్టమ్ కలుస్తాయి ఎక్కువగా అక్కడ ఉంటుంది అనమాట, రైట్. సో ఇది ఒక స్కిల్డ్ స్విమ్మర్ అని కూడా అంటారు. స్కిల్డ్ స్విమ్మర్ అంటే ఇది ఎక్కడైనా కానీ ఈజీగా అంటే స్విమ్ చేస్తూ ఫిష్ని ఎక్కడైనా కానీ స్మార్ట్గా పట్టుకునే కెపాసిటీ కలిగి ఉంది. అండ్ నొక్టర్నల్ ప్రిడేటర్ అంటాం. నొక్టర్నల్ అంటే ఏంటి, యాక్టివ్ నైట్ టైం ఉంటుంది అనమాట. అంటే నైట్ టైం ఎక్కువగా హంట్ చేసి దానికి కావాల్సిన ప్రేని తీసుకునేది ఉంటుంది. దెన్ ఇది ఏం తింటుంది, ఎక్కువగా ఫిషెస్ కానీ, ఫ్రాగ్స్ కానీ, క్రస్టేషియన్స్ అంటే స్వామ్స్ కానీ, మనకి స్ట్రిమ్స్ కానీ, క్రాబ్స్ కానీ ఇలాంటివి అండ్ స్మాల్ మ్యామల్స్ని కూడా తింటుంది అనమాట. దెన్ ఆల్ ఓవర్ ద ఇయర్ బ్రీడ్ అవుతూనే ఉంటుంది. IUCN స్టేటస్ వచ్చేసరికి వల్నరబుల్ అనమాట. మరి ఇప్పుడు మనం కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ గురించి కూడా తెలుసుకుందాం. ఇది ఎక్కడ ఉంది, కాకినాడ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ. దేని మీద ఉంది, గోదావరి ఎస్ట్యూరీ, గోదావరికి సంబంధించిన ఎస్ట్యూరీలో ఈ కొరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. కొరింగా రివర్ అనేది బే ఆఫ్ బెంగాల్ ఎక్కడైతే కలుస్తుందో అక్కడ ఈ ఎస్ట్యూరీతో పాటు ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది ఉంది. సో ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఇది సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఇన్ ఇండియా. ఆఫ్టర్ సుందర్బన్స్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ని కలిగి ఉంది. మరి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ 2023 ప్రకారం మ్యాంగ్రోవ్ కవర్ ఎంత ఉంది ఇండియాలో, 4,992 స్క్వేర్ కిలోమీటర్స్గా ఉంది, రైట్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. దెన్ మనకి ఇక్కడ జనరల్గా ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ కానీ, ఇండియన్ స్మూత్ కోటెడ్ ఓటర్స్ కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి, రైట్. సో ఎక్కువగా బయోడైవర్సిటీ అనేది కూడా మనకి ఈ పర్టికులర్ మ్యాంగ్రోవ్ హ్యాబిటాట్లో కనిపిస్తుంది. మ్యాంగ్రోవ్స్లో ఎక్కువ బయోడైవర్సిటీ ఉండడానికి రీజన్ ఏంటి అంటే మనం ఎన్వైరన్మెంట్ బేసిక్స్ పాయింట్ ఆఫ్ లో తెలుసుకోవాల్సింది. ఇక్కడ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ ఉండి ఇక్కడ ఎక్వాటిక్ కానీ మెరైన్ ఎకోసిస్టమ్ కానీ ఉందనుకోండి, ఎక్కడైతే ట్రాన్సిషన్ జోన్ ఉంటుందో దాన్ని మనం ఏమంటాం,
ఎకోటోన్ అంటాం. సో అలా మనకి ఎకోటోన్ ఏంటి, మ్యాంగ్రోవ్స్. సో అక్కడ మనకి ఎకోటోన్ అంటే ఆ ఫీచర్స్ ఈ ఫీచర్స్ రెండు ఉంటాయి కాబట్టి బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ ఉండే స్పీసెస్ ఏమంటాం, ఎడ్జ్ స్పీసెస్ అంటాం, రైట్. సో ఈ టాపిక్. దెన్ ఇక్కడ మనకి హోప్ ఐలాండ్ అనేది కూడా ఉంది. ఈ హోప్ ఐలాండ్ అనేది మనకి న్యాచురల్ గా సీ ఎరోజన్ అనేది ఎక్కువగా అవ్వకుండా ఆపుతుంది అనమాట, రైట్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఫిషింగ్ క్యాట్ ఇలా ఉంటుంది. బట్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి ఫిషింగ్ క్యాట్ కి సంబంధించి అంటే, ఇండియాలోనే ఫస్ట్ టైం ఫిషింగ్ క్యాట్ సెన్సస్ అనేది రీసెంట్ గా ఒక పర్టికులర్ ప్లేస్ లో కండక్ట్ చేశారు. అదేంటో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీరు చేయకపోతే నేను వీడియో ఎండింగ్ లో నేనే ఆన్సర్ చెప్తాను, రైట్. దెన్ నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఏంటి, ప్రైవేట్ మెంబర్ బిల్. మరి ఇదెందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, రీసెంట్గా అసలు 17th లోక్సభలో ప్రైవేట్ మెంబర్ బిల్కి ఎంత టైం డిస్కషన్కి ఇచ్చారు, రాజ్యసభకి ఎంత టైం డిస్కషన్ ఇచ్చారని ఒక డేటా అనేది బయటకు వచ్చింది. సో మన ప్రైవేట్ మెంబర్ బిల్స్ అంటే ఏంటి? సో మనకి ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ తరపున మినిస్టర్స్ ఇంట్రడ్యూస్ చేసే బిల్స్ని గవర్నమెంట్ బిల్స్ కానీ పబ్లిక్ బిల్స్ అని కానీ అంటారు. సో గవర్నమెంట్ తరపున మినిస్టర్స్ కాకుండా సేమ్ రూలింగ్ పార్టీకి సంబంధించిన అదర్ ఎంపీస్ కానీ, అపోజిషన్ పార్టీ కానీ, ఏ అదర్ పార్టీకి సంబంధించిన ఎంపీస్ కానీ ఏదైనా బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తే వాటిని మనం ప్రైవేట్ మెంబర్ బిల్స్ అంటాం. సో ఇవి ఎందుకు అనేది ఇంపార్టెంట్, రైట్. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అదర్ దాన్ మినిస్టర్ ఎవరు ఇంట్రడ్యూస్ చేసినా కానీ దాన్ని మనం ప్రైవేట్ మెంబర్ బిల్ అంటాం. సో ఇండివిజువల్ ఎంపీస్ ఇక్కడ జనరల్గా వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ ఈ పర్టికులర్ టాపిక్ మీద బిల్ తీసుకొస్తే బాగుండు కానీ తీసుకురాలేదు అని భావించినప్పుడు వాళ్ళు కూడా బిల్ ఇనిషియేట్ చేసే కెపాసిటీతో ఈ ప్రైవేట్ మెంబర్ బిల్స్ని తీసుకొస్తారు, రైట్. సో ఇది ఎవరు, బోత్ రూలింగ్ పార్టీ అంటే సొంత రూలింగ్ పార్టీ ఎంపీ ఎవరైతే మినిస్టర్ కారో వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసినా కూడా అది ప్రైవేట్ మెంబర్ బిల్ అవుతుంది. అండ్ అదర్ పార్టీస్ అపోజిషన్ కానీ ఎనీ అదర్ పార్టీ ఇంట్రడ్యూస్ చేసినా అది ప్రైవేట్ మెంబర్ బిల్ అవుతుంది, రైట్. దెన్ ఫీచర్స్ ఏంటి, ఇది నాన్ బైండింగ్. అంటే ఒకవేళ ప్రైవేట్ మెంబర్ బిల్ తీసుకొచ్చారు అని అంటే అది గవర్నమెంట్కి బైండింగ్ కాదు. సో వాళ్ళ చాయిస్ అనమాట, వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు. దెన్ లెజిస్లేటివ్ ఇండిపెండెన్స్. సో ఇది గవర్నమెంట్ తరపున కాదు కాబట్టి వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకి నచ్చినట్టు ఉంటుంది. గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ కానీ గవర్నమెంట్ యొక్క మేనిఫెస్టో రిఫ్లెక్షన్స్ అనేవి ప్రైవేట్ మెంబర్ బిల్ మీద కనిపించవు. తర్వాత ఇప్పటివరకు మనకి ఎన్నిసార్లు ప్రైవేట్ మెంబర్ బిల్స్ పాస్ అయినాయి ఇండిపెండెన్స్ తర్వాత అని అంటే కనుక మనకి 14 ప్రైవేట్ మెంబర్ బిల్స్ పాస్ అయ్యాయి ఇప్పటివరకు 14. సో ఒక్కొక్కసారి నెంబర్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ 14 బిల్స్ పాస్ అయ్యాయి. అండ్ ఇది ఎప్పుడు కూడా ఫ్రైడే స్టోరేజ్ జనరల్గా ప్రిఫర్ చేస్తారు డిస్కషన్స్కి. సో స్పీకర్ పర్మిషన్తో మనకి ఫ్రైడేస్ రోజు ఈ బిల్స్ అనేవి డిస్కస్ చేస్తుంటారు. నెక్స్ట్ మనకు ఎస్ఎన్టీలో డిఫెన్స్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ లో 2 రీసెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. సో 2 ఫ్రంట్ లైన్ వార్షిప్స్ని మనం ఏ నేమ్స్ పిలుస్తాం, నీలగిరి క్లాస్ ఒకటి, స్టెల్త్ ఫ్రిగేట్స్ ఒకటి. సో వాటికి సంబంధించిన కమిషన్ కానీ ఇంకొక మనకి స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్లో లాస్ట్ సబ్మెరైన్ కూడా రీసెంట్గా కమిషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటి, ఇవన్నీ కూడా నావీలోకి కమిషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి ఏంటవి, సో మనకి 3 ఫ్రంట్ లైన్ ప్లాట్ఫామ్స్, ఓకే. సో స్టెల్త్ ఫ్రిగేట్స్ కానీ అండ్ మనకి ఒక సబ్మెరైన్. సో ఇదేంటనే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటి, స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్. సో మరి ఇవి ఏంటి అని అంటే మనకి డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ అనమాట. స్కార్పియన్ క్లాస్ అది క్లాస్ నేమ్. సో డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్. సో సబ్మెరైన్ అంటే ఏంటి, జలంతర్గామి. సో ఇవి మనం ఇండియా ఫ్రాన్స్ కోఆపరేషన్తో డెవలప్ చేస్తున్నాం. ఎన్ని సబ్మెరైన్స్, టోటల్గా 6 సబ్మెరైన్స్. దాంట్లో లాస్ట్ వన్ అయిన ఐఎన్ఎస్ వాగ్షీర్ని మనం అంటే ఇండియన్ నావీలోకి కమిషన్ చేయబోతున్నాం అనమాట. అదొక న్యూస్. దాని తర్వాత ప్రాజెక్ట్ 15Bలో భాగంగా స్టెల్త్ డెస్ట్రాయర్ అయిన ఐఎన్ఎస్ సూరత్ని కూడా మనం ఇన్కార్పొరేట్ చేయబోతున్నాం. దాంతోపాటు ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగేట్, రైట్. ఇక్కడ స్టెల్త్ డెస్ట్రాయర్, స్టెల్త్ ఫ్రిగేట్స్ ఇవేంటో చెప్తాను నేను. ఐఎన్ఎస్ నీలగిరి. సో నీలగిరి సిరీస్ ఆఫ్ మనం సబ్మెరైన్స్ని ప్రాజెక్ట్ 17Aలో భాగంగా డెవలప్ చేస్తున్నాం. ఇదేమో ప్రాజెక్ట్ 75I అనమాట. ప్రాజెక్ట్ 75Iలో భాగంగా ఈ స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్ని డెవలప్ చేస్తున్నాం. సో వీటన్నిటిని కూడా కమిషన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో మరి వీటన్నిటిని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు అంటే మస్గాన్ డాక్ యార్డ్ లిమిటెడ్, ఇది ముంబైలో ఉంది. సో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో మనకి ఇక్కడ నీలగిరి అంటే ఏంటి, సో ఇది ఒక స్టెల్త్ డెస్ట్రాయర్, స్టెల్త్ ఫ్రిగేట్ అనమాట. అంటే స్టెల్త్ అంటే ఏంటి, ఎనిమీ రాడార్లోకి డిటెక్ట్ అవ్వకుండా చాలా కామ్గా సౌండ్ చేయకుండా మనకి ఫైట్ చేసే వార్షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం స్టెల్త్ ఫ్రిగేట్స్ అంటాం. సో దీంట్లో శివాలి క్లాస్, నీలగిరి క్లాస్ అలా డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. మన ప్రాజెక్ట్ 15Bలో భాగంగా ఏంటి, ఇవి నెక్స్ట్ జనరేషన్ అనమాట. అంటే వీటితో పోలిస్తే కొంచెం అడ్వాన్స్డ్ అని చెప్పొచ్చు. సో నీలగిరి అనేది శివాలి క్లాస్ ఫ్రిగేట్స్తో పోలిస్తే అడ్వాన్స్డ్. సో వాటిలో కొంచెం అడ్వాన్స్డ్ మనకి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్స్ అనమాట. అంటే మనకి ఒకవేళ మిసైల్స్ ఎనిమీ కంట్రీ నుంచి వస్తే వాటిని డిస్ట్రాయ్ చేయడానికి ఉన్న స్టెల్త్ ఫ్రిగేట్స్. సో ఎప్పుడైనా కూడా ఈ స్టెల్త్ ఫ్రిగేట్స్ అనేవి ఫస్ట్ డిఫెన్స్లో ఉంటాయి అనమాట. అంటే మనకి జనరల్గా యుద్ధం చేసేటప్పుడు కూడా ఎవరైతే కొంచెం ఎక్కువ డిఫరెంట్ పవర్స్ని క్యాపబిలిటీస్ని కలిగి ఉన్నారో వాళ్ళని ఫ్రంట్ లైన్లో పెడతాం కదా, ఇలా ఇవి ఉంటాయి అనమాట స్టెల్త్ ఫ్రిగేట్స్ అనేవి. సో ఇక్కడ 4 షిప్స్ అనేవి కూడా మనకి 4 కార్నర్స్ నుంచి డెవలప్ చేస్తున్నారు 15Bలో భాగంగా. అవి ఎక్కడి నుంచి, విశాఖపట్నం, మర్మగోవా అండ్
ఇంఫాల్ నుంచి సూరత్ నుంచి. సో ఇట్లా డిఫరెంట్ నేమ్స్తో మనం ఈ నేమ్స్ చేసుకుని వాటిని డెవలప్ చేస్తున్నాం అనమాట. రైట్, నెక్స్ట్ ప్రాజెక్ట్ 75I. సో ఇక్కడ ఏంటి, మనం ఇండిజినస్గా 6 స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్ని డెవలప్ చేసుకున్నాం. ఇవన్నీ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ అనమాట. మరి ఎవరి సహాయంతో? ఫ్రాన్స్ సహాయంతో. సో ఒకసారి చూస్తే ఎవరు డెవలప్ చేస్తున్నారు? మజ్గాన్ డాక్యార్డ్ లిమిటెడ్ ఇన్ కొలాబరేషన్ విత్ నావల్ గ్రూప్ ఆఫ్ ఫ్రాన్స్. సో DCNS అంటాం. సో ఈ పర్టికులర్ కంపెనీ ఫ్రాన్స్కి సంబంధించి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. మరి ఎన్ని సబ్మెరైన్స్? INS కల్వరీ ఫస్ట్ వన్, కందేరి, కన్రాజ్, INS వేలా, తర్వాత వాగిర్ ఆల్రెడీ లాస్ట్ టైం కమిషన్ అయింది, అండ్ వాగ్షీర్ అనేది ఇప్పుడు కమిషన్ అవ్వబోతోంది. సో ఇవన్నీ 6 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. రైట్, దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి? హెల్త్ సంబంధించి నోరో వైరస్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా ఈ కేసెస్ అనేవి యూఎస్లో ఎక్కువ అవుతున్నాయి. మరి ఈ పర్టికులర్ డిసీజ్ గురించి అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటుంది, దీన్ని ఏమని అంటారు, ఇవన్నీ తెలుసుకుందాం. సో నోరో వైరస్ అనేది హైలీ కంటాజియస్, అంటే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఒకరి నుంచి ఒకరి, కాంటాక్ట్ లాగా కరోనా వైరస్ ఎలా స్ప్రెడ్ అయిందో అలా ఫుడ్ నుంచి కానీ టచ్ నుంచి కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని ఏమంటారు? స్టమక్ ఫ్లూ అని కానీ, లేకపోతే మనకి స్టమక్ వింటర్ వామిటింగ్ స్టమక్ అని కూడా అంటారు, వామిటింగ్ బగ్ అని కూడా అంటారు. అంటే మనకి ఎక్కువ ప్రాబ్లం అనేది ఇంటెస్టైనల్ లెవెల్లో జరుగుతుంది అనమాట. అంటే స్టమక్లో కానీ ఇంటెస్టైన్స్లో కానీ మనకి ఇన్ఫ్లమేషన్, పెయిన్ రావడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది బయటపడుతూ ఉంటుంది. సో దీని ఇంకొక పేరుతో స్టమక్ ఫ్లూ అని కూడా అంటారు. సో ఇక్కడ చూస్తే ప్రైమరీ వెక్టర్ ఏంటి, మనకి స్టూల్స్లో నుంచి కానీ, అంటే మనం ఎక్స్క్రీటాస్ నుంచి కానీ, లేకపోతే వామిటెడ్ ఏదైతే పార్టికల్స్ బయటకు వస్తాయో దాన్ని మనం కంటామినేట్ చేసినప్పుడు కూడా మనకి ఈ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ట్రాన్స్మిషన్ అనేది కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ని తీసుకున్న, టచ్ ద్వారా కానీ, సర్ఫేస్ని కానీ ఆ డైరెక్ట్ పర్సన్ని టచ్ చేసి దాన్ని మళ్ళీ మనం టచ్ చేసినా కానీ, అండ్ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్కి క్లోజ్గా ఉన్నప్పుడు కూడా ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో జనరల్గా క్రౌడెడ్ ఎన్వైర్న్మెంట్స్లో కానీ, హెల్త్ కేర్ హాస్పిటల్స్ వీటిలో ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మెయిన్ కామన్ సిమ్టమ్స్ ఏంటి? వామిటింగ్. అందుకనే ఇది వింటర్ వామిటింగ్ బగ్ అని అంటున్నారు. వింటర్ టైంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. నాజియా అంటే హెడేక్స్ లాంటివి, అలాంగ్ విత్ మనకి స్టమక్ క్రాంపింగ్స్ అనేవి, పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనమాట. రైట్, సో నెక్స్ట్ టాపిక్ చూస్తే కనుక ఇన్సినరేషన్. ఇన్సినరేషన్ అంటే ఏంటి? వేస్ట్ మేనేజ్మెంట్లో ఒక టెక్నిక్ అనమాట. సో దీంట్లో మనం రీసెంట్ కాంటెక్స్ట్ చూస్తే కనుక భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగి చాలా రోజులు అయింది కదా, అక్కడ అక్యుములేట్ అయిన వేస్ట్ అన్నిటిని తీసుకుని ఒక చోట బర్న్ చేయడానికి మనం యూజ్ చేస్తున్న మెథడ్ ఏంటి అంటే ఇన్సినరేషన్ అనమాట. సో దానికి సంబంధించి చూస్తే ఇక్కడ మనం ఇన్సినరేషన్ అంటే ఏంటి? కంట్రోల్డ్ కంబషన్. సో మనం హై టెంపరేచర్స్ మీద వేస్ట్ని బర్న్ చేసి టాక్సిన్స్ అన్ని రిమూవ్ అయిపోయేటట్టు చేసే దాన్ని ఇన్సినరేషన్ అంటాం అనమాట. సో కంట్రోల్డ్ కంబషన్ ఆఫ్ వేస్ట్ ఇంటూ హై టెంపరేచర్ ఫర్నెసెస్. సో దాని వాల్యూమ్ తగ్గించి న్యూట్రలైజింగ్ హజార్డ్స్ అండ్ రికవరింగ్ ద ఎనర్జీ. సో మనం ఏం చేస్తున్నాం? మొత్తం వేస్ట్ని తగ్గిస్తున్నాం, దాని యొక్క ఇంపాక్ట్ తగ్గించి, హజార్డస్ ఇంపాక్ట్ తగ్గించి, దాంతోపాటు దాని నుంచి ఎనర్జీ జనరేట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాం అనమాట. మరి కంబషన్ ఏమిటి? వేస్ట్ని బర్న్ చేసి హై టెంపరేచర్స్ మీద, ఎంత టెంపరేచర్స్? 850 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్స్లో చేసి కంప్లీట్గా దాంట్లో ఉన్న టాక్సిక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రూల్ అవుట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఎనర్జీ రికవరీ ఏంటి? సో మనం దీని నుంచి ఎనర్జీని కూడా రికవర్ చేస్తున్నాం. అంటే వేస్ట్ టు ఎనర్జీకి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, వేస్ట్ టు ఎనర్జీ. సో మన హీట్ ఏదైతే జనరేట్ అవుతుందో అక్కడ స్టీమ్ జనరేట్ అవుతుంది, దాని ద్వారా మనకి టర్బైన్స్ రొటేట్ అయ్యి ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఎగ్జాస్ట్ ఏంటంటే మనకి ఈ ఫైనల్ ఎగ్జాస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మనం కొన్ని ఎక్విప్మెంట్స్ని వాడి మొత్తం టాక్సిన్స్ క్లీన్ చేసేసి, మనకి పెద్దగా స్క్రబ్బర్స్ కానీ బ్యాక్ హౌస్ లాంటి ఫిల్టర్స్ని వాడి హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ లేకుండా ఆ ప్రాసెస్ నుంచి ఎమిషన్స్ అనేవి ఎన్వైర్న్మెంట్లోకి వెళ్లకుండా చూసుకుంటాం అనమాట. దాంతోపాటు యాష్ రెసిడ్యూ. సో మనకి జనరల్గా సల్ఫర్ బేస్డ్ కానీ థర్మల్ పవర్ ప్లాంట్స్లో కానీ మనకి ఫ్లై యాష్ అండ్ బాటమ్ యాష్ అని అంటాం. సో అలాంటివన్నీ రిలీజ్ అవుతుంటాయి, అవి ఎయిర్ పొల్యూటెంట్స్గా ఉంటాయి. సో వాటిని ఏం చేస్తున్నాం? రీసెంట్గా మహారాష్ట్ర కూడా ఫ్లై యాష్ యూటిలైజేషన్ పాలసీని మ్యాండేట్ చేసిన ఫస్ట్ స్టేట్ అయింది. సో దాంట్లో ఏం చేస్తాం? ఫ్లై యాష్ని రోడ్ కన్స్ట్రక్షన్లో కానీ అలాంటి వాటిలో ఈవెన్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 500 meters రేడియస్లోనే ఆ ఫ్లై యాష్ని మీరు జనరేట్ చేసిన చోట వాడాలి ఏదో ఒక విధంగా అని చెప్పింది. సో అలాంటి యూటిలైజేషన్ కూడా చేస్తున్నారు. సో బాటమ్ యాష్ ఏదైతే ఉందో దాన్ని రీసైకిల్ చేసి ఆర్ ల్యాండ్ ఫిల్ చేసేసి, అంటే ల్యాండ్ ఫిల్స్లో పెట్టేసి ఫ్లై యాష్ని ట్రీట్ చేసి అప్పుడు మనం దాన్ని బెటర్గా డిస్పోజ్ చేస్తున్నాం అనమాట. అంటే పొల్యూటెంట్గా లేనప్పుడు డిస్పోజ్ చేస్తున్నారు. మరి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎనర్జీ జనరేట్ అవుతుంది మనం చూసినట్టు, అండ్ స్పేస్ కూడా సేవ్ అవుతుంది. సో ల్యాండ్ ఫిల్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే చాలా అమౌంట్ ఆఫ్ ల్యాండ్ కావాలి. అలా కాకుండా ఇన్సినరేషన్ చేయడం వల్ల మనకి తక్కువలోనే ల్యాండ్ లేకుండానే మనకి ప్రాబ్లమ్కి సొల్యూషన్ వస్తుంది. పొల్యూషన్ కూడా ఉండదు, ఎన్వైర్మెంటల్లీ ఎమిషన్స్ ఏం అవ్వట్లేదు కాబట్టి ప్రాబ్లం ఉండదు. అండ్ రీసోర్స్ రికవరీ. సో దీని నుంచి కూడా మనం ఇలా
బ్రిక్స్ కానీ అంటే ఫ్లై యాష్ ఏదైతే ఉందో దాని నుంచి బ్రిక్స్ చేయవచ్చు, లేదంటే యాక్టివేటెడ్ కార్బన్ మెటీరియల్స్ని కూడా తయారు చేసుకోవచ్చు. సో బెనిఫిట్ అనేది ఉంటుంది. అలానే సేఫ్ డిస్పోజల్. సో మనం ఆల్మోస్ట్గా ఫ్లై యాష్ బాటమ్ యాష్ని న్యూట్రలైజ్ చేసి దాని నుంచి పొల్యూటెన్స్ ఏం లేకుండా నేను డిస్పోజ్ చేస్తున్నాం కాబట్టి మనకి సేఫ్ డిస్పోజల్ అనేది కూడా ఎన్ష్యూర్ అవుతుంది. సో ఇది ఇన్సినరేషన్కి సంబంధించి. మరి దీంట్లో ఉండే ఛాలెంజెస్ ఏంటి? సో హార్మ్ఫుల్ ఎమిషన్స్ అనేవి రిలీజ్ అవ్వచ్చు. అంటే మనకి జనరల్గా డయాక్సిన్స్ కానీ ఫ్లూరాన్స్ కానీ ఇవన్నీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్రాసెస్లో. అండ్ ఇది జనరల్గా మనం పీల్చినప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావడం కానీ లేకపోతే క్యాన్సర్స్ రావడం కానీ ఇది కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎయిర్ అండ్ వాటర్ కూడా అంటే మనం ఎంత జాగ్రత్తగా చేస్తేనే ఈ ప్రాసెస్ అనేది సేఫ్గా ఉంటుంది. సో కొంచెం కంటామినేషన్ జరిగినా, కొంచెం మనం మిస్యూజ్ చేసినా కానీ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది జనరల్గా ఎస్టాబ్లిష్ చేయాలన్నా, ఆపరేట్ చేయాలన్నా కూడా హై కాస్ట్ని ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అలానే దీంట్లో మాయిశ్చర్ కంటెంట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన వేస్ట్ ఉంది, డ్రై వేస్ట్ నుంచి మనం ఎక్కువగా జనరేట్ చేయొచ్చు. కానీ వెట్ వేస్ట్ మాయిశ్చర్ ఉండటం వల్ల అంత రియలైజేషన్ అనేది ఎనర్జీ టర్మ్స్లో ఉండదు. సో ఎప్పుడైతే కనుక మన వెట్ వేస్ట్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు మన మాయిశ్చర్ కంటెంట్ వల్ల ఎక్కువ ఎనర్జీ యూటిలైజేషన్ అనేది జరగదు. సో ఇవన్నీ ఛాలెంజెస్ అనమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఇండియాస్ యొక్క ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్. మరి దీన్ని ఎక్కడ గ్లాస్ సీ బ్రిడ్జ్ అనమాట. దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు, ఎక్కడ ఇనాగ్రేట్ చేశారని తెలుసుకుందాం. రైట్. సో ఫస్ట్ ఇక్కడ డిస్కస్ చేస్తే మన తమిళనాడు చీఫ్ మినిస్టర్ రీసెంట్గా దీన్ని ఇనాగ్రేట్ చేశారు. సో ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు, దేని నుంచి దేన్ని కనెక్ట్ చేస్తుందో తెలుసుకుందాం. రైట్. సో ఇక్కడ చూస్తే కనుక తిరువల్లువర్ మనకి స్టాచ్యూ ఏదైతే ఉందో తమిళనాడులో, అక్కడి నుంచి వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారిలో ఉంటుంది. సో మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా రీసెంట్గా విజిట్ చేశారు అక్కడికి. సో ఆ రెండింటిని కనెక్ట్ చేస్తుంది ఈ ఇండియాస్ యొక్క ఫస్ట్ గ్లాస్ సీ బ్రిడ్జ్. మరి ఆల్మోస్ట్గా ఇది ఎందుకు ఇనాగ్రేట్ చేశారంటే 25th యానివర్సరీ ఆఫ్ తిరువల్లువర్. సో ఆయన యానివర్సరీకి సంబంధించిన సెలబ్రేషన్స్లో భాగంగా దీన్ని లాంచ్ చేశారు. మరి ఈ స్టాచ్యూని స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్గా కూడా పిలుస్తారు అనమాట. సో ఇది ఆల్మోస్ట్గా మనకి ఇక్కడ తిరువల్లువర్ అంటే తమిళ్ సెయింట్. సో ఆయన రాసిన 133 చాప్టర్స్ ఆఫ్ తిరుక్కురల్. సో ఇలాంటివి ఆబ్జెక్టివ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ ఏంటి? లాస్ట్ టాపిక్, ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్. సో డిఫెన్స్ మినిస్టర్ 2025ని ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్గా చెప్పారనమాట. అంటే డిఫెన్స్ సెక్టర్లో మనం ఇండిజినైజేషన్ కోసం మనం తీసుకుంటున్న మెజర్స్ అన్నిటిని ఇంకా ఎన్ఫోర్స్ చేయడానికి, ఇంకా మన గవర్నమెంట్ కమిటెడ్గా ఉంది డిఫెన్స్లో మోడర్నైజేషన్ చేయడానికి లేకపోతే ఇండిజినైజేషన్ చేయడానికి అని చెప్పి 2025ని ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్గా అనౌన్స్ చేశారు. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే కనుక 2025ని ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్గా. ఎందుకు? ఇండియాస్ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ని టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్గా అండ్ కంబాట్ రెడీగా, అంటే ఎప్పుడు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండే ఫోర్స్గా రెడీ చేయడానికి ఈ ఇయర్ హెల్ప్ అవుతుంది అని. సో ఇక్కడ ఏంటి మెయిన్గా మనకి ఎవరు అనౌన్స్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో ఎందుకు? టు ఇంప్లిమెంట్ ట్రాన్స్ఫార్మేటివ్ రిఫార్మ్స్, చాలా స్ట్రాటజిక్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి. మెయిన్ ఆబ్జెక్టివ్ మోడర్నైజింగ్తో పాటు మనకి మల్టీ డొమైనల్ ఆపరేషన్స్ని, డిఫెన్స్ క్యాపబిలిటీ అండ్ ప్రిపేర్నెస్ని పెంచడం అనేది ఆబ్జెక్టివ్. సో ఎవరు అనౌన్స్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. రైట్. దెన్ మరి ఇక్కడ ఏంటి? ఇంటిగ్రేషన్ అండ్ జాయింట్నెస్. సో మనకి మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి కదా, ట్రై సర్వీస్ కమాండ్స్ని ఏర్పాటు చేసి అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఒక ప్లాట్ఫామ్ ఉంటే కనుక మనకి బెటర్ డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సిడిఎస్ ఉంది, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. అంతకుముందు 3 డిఫెన్స్ ఫోర్సెస్ డిఫరెంట్గా ఆపరేట్ చేసేవి. బట్ వీళ్ళందరినీ ఒక టేబుల్ కింద మనం తీసుకొచ్చి ఇప్పుడు మనం ఆపరేట్ చేయగలుగుతున్నాం, బెటర్గా డెసిషన్స్ తీసుకోగలుగుతున్నాం అంటే వన్ యూనిఫామ్ ప్లాట్ఫామ్. అలానే ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయడం, జాయింట్నెస్ని, దాంతోపాటు ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, రోబోటిక్స్ని, ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ని ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి. మీకు గుర్తుంటే కనుక 2018లో ఎన్ చంద్రశేఖరన్ కమిటీ అనేది ఏఐ ఇన్ సెక్యూరిటీ అనేది ఎంత అవసరం అనేది చెప్తూ రికమెండేషన్స్ ఇచ్చిందనమాట. ఆ పర్టికులర్ కమిటీ కూడా ఇంపార్టెంట్. దెన్ సింప్లిఫైయింగ్ ఎక్విజిషన్స్. మనకి సంబంధించి డిఫెన్స్ ఎక్విజిషన్స్ చేయాలంటే ఒక బాడీని ఏర్పాటు చేసుకున్నాం, అదేంటి? డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్. మరి దీన్ని ఎవరు హెడ్ చేస్తారు? డిఫెన్స్ మినిస్టర్ హెడ్ చేస్తారు. దీంట్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ మనకి ఇంకా ట్రై సర్వీసెస్ చీఫ్స్ కానీ వీళ్ళందరూ మెంబర్స్గా ఉంటారు. సో డిఏసి అనేది డిఫెన్స్ ఎక్విజిషన్స్కి సంబంధించిన డెసిషన్స్ అప్రూవ్ ఇస్తుంది అనమాట. దెన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడం ఎలా? ఇప్పుడు మనం 60% ఇంపోర్ట్స్ని రిలై అయి ఉన్నాం. బట్ అలా కాకుండా మనం సెల్ఫ్ సఫిషియన్సీ అచీవ్ చేస్తూనే ఎక్స్పోర్ట్స్ని ఎలా ప్రమోట్ చేయాలి? దాంతోపాటు వెటరన్స్ వెల్ఫేర్. సో మనం రీసెంట్ టైమ్స్లో చూస్తే డిఫెన్స్లో 1 ర్యాంక్ 1 పెన్షన్ అనేది చాలా డిబేటబుల్ అయింది. సో అలా వెటరన్స్ అంటే ఎవరైతే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్నారో వాళ్ళందరి ఎక్స్పర్టైజ్ కానీ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ని మనం తీసుకుని ఇంకా బెటర్గా ఎలా చేయాలి అనేది కూడా ఈ పర్టికులర్ ఇయర్లో ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ కొలాబరేషన్. సో మనకి సివిల్ మిలిటరీ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ ట్రాన్స్మిట్ చేయడంలో అని చెప్పి రికగ్నైజ్ చేశారు. సో ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్ చూస్తే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఐఎన్ఎస్ సూరత్. సో రీసెంట్ టైమ్స్లో ఐఎన్ఎస్ సూరత్ కూడా న్యూస్లో ఉంది. అది ఏంటి అనేది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మరి ఈరోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రౌండప్లో భాగంగా లాస్ట్ వీక్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏంటి అనేది 7 డిఫరెంట్ టాపిక్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.